టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనుంది. ఇవాళే బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కులను అందించే యోచనలో టీటీడీ బోర్డు ఉంది. 3 టీటీడీ బోర్డు సభ్యుల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనుంది. ఇవాళే బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కులను అందించే యోచనలో టీటీడీ బోర్డు ఉంది. 3 టీటీడీ బోర్డు సభ్యుల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించి చెక్కులను అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు టీటీడీ పాలక మండలి భేటీ కానుంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనుంది. ఇవాళే బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కులను అందించే యోచనలో టీటీడీ బోర్డు ఉంది. 3 టీటీడీ బోర్డు సభ్యుల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించి ఈ చెక్కులను అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ శ్వేత. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పాలక మండలి ఏదైతే ఉందో అత్యవసర అభ్యర్థి కూడా కానుంది. అయితే దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి తిరుమల తిరుపతిలో ఈ యొక్క శ్రీవారి దర్శన వైకుంఠ దర్శన టికెట్లు ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి తొక్కిసలాట్లో కూడా దాదాపు 6 మంది కూడా గాయాలు పాలయ్యారు. 6 మంది చనిపోవడం జరిగింది. దాదాపు 40 మంది గాయాలు పాలైనట్టు కూడా మనకు వార్తలన్నీ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించినటువంటి వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు చెక్కు ఇస్తున్నట్టు కూడా ఒక్కో చంద్రబాబు నాయుడు జరిగినటువంటి తిరుపతికి వచ్చిన టీటీడీ పరిపాలనా భవనంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశాన్ని టీటీడీ పాలక మండలి కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ పాలక మండలిలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోనుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మృతి చెందారో ఆ యొక్క కుటుంబాలు 6 మంది ఉన్నారో ఆ యొక్క కుటుంబాలందరికీ కూడా 25 లక్షల రూపాయల చెక్కును అందజేసేటువంటి ఆ పనిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైనటువంటి బోర్డు సమావేశాన్ని తిరుమల అన్నమయ్య భవన్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైతే మృతులు చనిపోయారో వారికి 25 లక్షలు ఇస్తున్నారు. గాయాలైనటువంటి వారికి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా స్వల్ప గాయాలైనటువంటి వారికి కూడా 3 లక్షల రూపాయలు చెక్కులను అందించేటువంటి ఆ పనిలో కూడా పూర్తిగా టీటీడీ బోర్డు అయితే నిమగ్నమైనట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం ఎవరైతే వచ్చి ఈ యొక్క మృతులు కుటుంబాలను కావచ్చు, అదేవిధంగా గాయాలు పాలైనటువంటి పద్మావతి ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళ కుటుంబంతో కూడా మమేకమయ్యారు. వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి భరోసాను కూడా మేము ఇస్తాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వం తరపు నుంచి కూడా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా వారందరికీ చెక్కులు అందజేస్తామనేటువంటి విషయాన్ని 25 లక్షల రూపాయల చెక్కుల విషయాన్ని అందజేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఉదయం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నయమైన తర్వాత పూర్తి కూడా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. వాళ్ళంతా వైకుంఠ ఏకాదశికి వచ్చి ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవటంలో ఎవరైతే మృతులు చెందారో వాళ్ళకి 25 లక్షలు ఇవ్వటమే కాకుండా ఇక్కడ క్షతగాత్రులు దాదాపు 40 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క శ్రీవారి దర్శన భాగ్యాన్ని అయితే కల్పించడం జరిగింది. వాళ్ళందరూ పూర్తి స్థాయిలో దర్శనం చేసుకొని కలెక్టర్ అంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే దర్శనం చేసుకుని తిరిగి వెళ్లారో వాళ్ళందరికీ కూడా ఆ శుభాకాంక్షలు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళంతా స్వగ్రామానికి సొంత ఇళ్లకు చేరుకునేంత వరకు కూడా టీటీడీ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి అన్ని సపరలు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో అంటే 4 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క టీటీడీ బోర్డు సమావేశం అత్యవసర సమావేశం కానుంది. ఇంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా కూడా చెప్పారు. రాష్ట్ర దేవాలయాలు ఎన్ని ఉన్నాయో ఆ యొక్క దేవాలయాలకన్నిటికీ సంబంధించి ఆ ప్రత్యేక ఒక ఆర్డినెన్స్ని తీసుకొస్తానని చెప్పారు. ఒక ప్రత్యేక చర్యలు తీసుకుంటాము అంటే గతంలో వైకుంఠ ఏకాదశి కావచ్చు, అదేవిధంగా ద్వాదశి కావచ్చు, 2 పర్వదినాలకు సంబంధించి కేవలం
కేవలం 2 రోజులు మాత్రమే ఈ యొక్క ఈ దర్శన భాగ్యం భక్తులకు కల్పించారని చెప్పారు. అయితే దీన్ని 10 రోజులు ఎందుకు చేశారో తనకు తెలియదని, ఈ యొక్క ఆగమ శాస్త్రాల ప్రకారం కూడా దాన్ని మార్చినట్లు నిన్న సీఎం గారి దృష్టికి విలేకరులు తీసుకొని వెళ్ళారు. అయితే నేను ఆగమ శాస్త్రానికి నాకు తెలియదని, నేను కేవలం సీఎంను మాత్రమే. అయితే ఈ యొక్క ఆగమ శాస్త్రానికి సంబంధించి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది వాస్తవమా కాదా, ఎంతవరకు ఇది కరెక్ట్ సమంజసం అనేటువంటిది కూడా పూర్తిగా కూడా తెలుసుకుంటామని చెప్పారు. దానికి సంబంధించి తిరుపతిలో ఈ టికెట్స్ ఎందుకు ఇష్యూ చేస్తున్నారు, కేవలం తిరుమలకే యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు ఇవ్వటాన్ని పరిమితం చేయాలనేటువంటిది కూడా ఈ యొక్క చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఈఓ గారికి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తిరుమలలో కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా వాళ్ళకు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇవాళ 4 గంటలకి బుధవారం అయితే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. గురువారం వారికి కావాల్సినటువంటి అన్ని సపర్యాలు చర్యలు మంత్రులందరూ కూడా వచ్చారు. వారికి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరినీ సందర్శించడం జరిగింది. వాళ్ళ బంధుమిత్రులతో అంతా కూడా మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ తిరుమలలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వైకుంఠ దర్శనం ద్వారా కూడా శ్రీవారి దర్శనం వాళ్ళకందరూ కూడా కల్పించడం జరిగింది. అటు తర్వాత ఇక్కడ కొన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రక్షాళన దిశగా కూడా కొన్ని సూచనలు చేశాను. ఆ యొక్క సూచనలు నేపథ్యంలో కూడా వారందరికీ పూర్తి స్థాయిలో ఎవరెవరికంటే వచ్చినటువంటి సామాన్య భక్తులు కావచ్చు, విఐపి భక్తులు కావచ్చు, వివిఐపి భక్తులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళకి శ్రీవారి దర్శనం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కల్పించాలి అంటే జనరల్గా ప్రతినిత్యం కూడా 70 నుంచి 80 వేల మంది భక్తులకు టీటీడీ ఈ యొక్క శ్రీవారి దర్శన భాగ్యం అయితే కల్పిస్తుంది.